ముందుగా 2 కేజీల నాటుకోడి మాంసాన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా మసాలాలన్నీ కలిపి ఉప్పు, కారం, పెరుగు, మసాలాలన్నీ వేసుకొని కలుపుకున్నామండి. కలుపుకొని దాన్ని కుక్కర్‌లో వేసుకొని ఒక 12 విజిల్స్ వేయించుకుందాం. కుక్కర్ పెట్టుకొని కళాయి పెట్టుకొని అందులో 4 స్పూన్లు నూనె వేసుకోండమ్మా. నూనె వేసుకున్న తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని నెయ్యి బాగా వేడిగా మరగనివ్వండి. మరిగిన తర్వాత ఇందులో 5 బిర్యానీ ఆకులు వేయండి. బిర్యానీ ఆకులు వేసి బాగా వేపండి. దాని తర్వాత బిర్యానీ సరుకులు అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ వేసుకోండి. వేసుకొని వేపండి. తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు వేసి బాగా వేపండి. వేపిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా డ్రై అయ్యేలా వేపండి. ఉల్లిపాయలు బాగా దోరగా వేపుకోండి అమ్మా. చక్కగా అందులో పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం పేస్టు, వేసి బాగా వేగనివ్వండి. ఈ అల్లం పేస్ట్ మసాలా సరుకులు బాగా వేగిన తర్వాత ఇప్పుడు గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ వేసుకోండి. ఒక 3 స్పూన్లు వేసుకున్న తర్వాత 2 స్పూన్లు గరం మసాలా వేయండి అమ్మా. ఒక 3 స్పూన్లు ధనియాల పొడి కూడా వేయండి. ధనియాల పొడి వేసిన తర్వాత బాగా 4 వైపులా కలపండి. 4 వైపులా శుభ్రంగా కలుపుకొని వేగనివ్వండి. బాగా వేగుతుందమ్మా. సిమ్లో పెట్టుకొని వేపండి, ఎందుకంటే అడుగంటదు. ఇప్పుడు తగినంత వాటర్, మన రైస్కి తగినంత వాటర్ వేసుకొని మరగనివ్వండి. అందులో కొంచెం ఉప్పు వేసి తగినంత ఉప్పు, మనకి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకొని ఒక 75% ఉడికే వరకు ఆ రైస్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. 75% ఉడకాలమ్మా. 75% ఉడికిన తర్వాత పక్కన పెట్టేయండి. ముందుగా మనం విజిల్ వేయించుకున్న నాటుకోడి ముక్కల్ని ఇప్పుడు బిర్యానీ గిన్నెలో వేసుకొని అందులో ఒక 2 స్పూన్లు జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా కలపండి. కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా దగ్గర పడేలాగా, అందులో వాటర్ కొంచెం దగ్గర పడేలా ఉడకనివ్వండి. ఉడికిందమ్మా, దగ్గర పడింది వాటర్. ఇప్పుడు ఇందులో బిర్యానీ రైస్ 75% ఉడికిన బిర్యానీ రైస్ని వాటర్ రానివ్వకుండా జాగ్రత్తగా ఈ ముక్కల్లో వేసేయండి. కొంచెం కొంచెంగా చక్కగా ముక్కల్లో వేసేసుకోండి. సిమ్లో పెట్టుకొని వేసుకోండి అమ్మా. మంటని సిమ్లో పెట్టుకొని ఈ రైస్ వేయండి. రైస్ మొత్తం అంతా వేసేసి చక్కగా సమానంగా పడేలా వేసుకోండి. వేసిన తర్వాత కరెక్ట్గా ఒక 15 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత తీసి చూడండి. బిర్యానీ రైస్ చక్కగా ఉడికింది. చక్కగా ఏ మెతుకు ఆ మెతుకు చక్కగా అంటుకోకుండా చక్కగా ఉంది. ఇప్పుడు దీన్ని 4 వైపులా శుభ్రంగా కలుపుకుంటే మొత్తం రైస్ అంతా పట్టి గ్రేవీ పట్టి చక్కగా టేస్టీగా ఉంటుందమ్మా. చూడండి, చక్కటి నాటుకోడి బిర్యానీ తయారయ్యిందండి. ఒకసారి చూసుకోండి అమ్మా.